అందరికీ నమస్తే అండి. దాదాపుగా నెల 15 రోజుల కిందట దేశం మొత్తం ఒక సెన్సేషన్ ధర్మస్థల టెంపుల్ టౌన్ కేసు 1995 నుంచి 2014 వరకు అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఆ 20 ఏళ్ల కాలంలో అక్కడ అనేక హత్యలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. నేను చాలా వందలాది మంది బాలికల మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పి జూన్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయగా కర్ణాటక ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని సిట్ విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ తిరిగి చివరికి తాజాగా ఏం జరిగిందంటే ఎవరైతే ఫిర్యాదు చేశాడో పారిశుధ్య కార్మికుడు వాడు అబద్ధం చెప్తున్నాడు అని వాడినే ఈరోజు అరెస్ట్ చేశారు పోలీసులు. దీని మీద దేశం మొత్తం చర్చించింది. సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్ళింది. అన్ని మీడియా సంస్థలు దీని మీద ఫోకస్ పెట్టాయి, అన్ని పార్టీలు దీని మీద ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే విషయం అంత పెద్దది, విషయం అంత సీరియస్నెస్. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద యూట్యూబర్లు, పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్లు అందరూ దీని మీద సిరీస్ల మీద సిరీస్లు చేశారు. ఎవరికి నచ్చిన వెర్షన్ వాళ్ళు చేశారు, ఇంక్లూడింగ్ మన ఛానల్తో సహా. చివరికి దేశం మొత్తం మోసపోయినట్టే. తాజాగా చెప్పింది ఏంటంటే నేను అబద్ధం చెప్పాను, నాకు ఎవరో ఒక వ్యక్తి పుర్రెను నా చేతిలో పెట్టి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ ఫిర్యాదు చెయ్యని నన్ను అన్నాడు కాబట్టి నేను ఆ ఫిర్యాదు చేశాను, ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని ఈ పారిశుధ్య కార్మికుడు భీమ అనే వ్యక్తి పోలీసుల దగ్గర ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పాపం అతను చెప్పిన వెర్షన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చాలా సీరియస్గా చేశారు. మొత్తం 15 చోట్ల అతను చూపిస్తే ఐడెంటిఫై చేస్తే ఆ 15 చోట్ల కూడా తవ్వారు. ఒక 2 చోట్ల అస్థిపంజరాలు ఆనవాళ్ళు కొన్ని లభ్యమవడంతో ఎస్ ఈ కేసు నిజమే జరిగే ఉంటుంది అని దేశం మొత్తం నమ్మింది. అరే 6వ చోట 15 చోట్లలో 6 చోట్ల తవ్వితే 6వ చోట అస్థిపంజరాలు దొరికాయంటే మిగిలిన చోట్ల కూడా ఇంకా దొరుకుతాయేమో, సో అతను చెప్పింది నిజమేనేమో అని దేశం మొత్తం నమ్మింది. దానికి తగ్గ ప్రాథమిక ఆధారాలు రావడంతో తీరా చూస్తే మొత్తం చూశాక ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడు. లేదు, ఏం జరగలేదు, నాకెవరో ఒక పుర్రిచ్చి ఇలా పోలీసులకు చెప్పమంటే నేను చెప్పాను, అంతకుమించి నాకేమీ తెలియదు. నేను 2014 వరకు పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన మాట వాస్తవమే. ఆ తర్వాత నేను తమిళనాడు వెళ్ళిపోయాను కుటుంబంతో సహా, అక్కడే నేను ఉంటున్నాను, సో నాకు దీనికి ఏం ప్రమేయం లేదు, ఏమీ జరగలేదు అని చెప్పి ఒక వాంగ్మూలం ఇచ్చాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మనకు ఇంకో డౌట్ రావాలి. సో అతను చెప్పిన ఆరోపణలు నిజం అని నమ్మడానికి 2 ఉదాహరణలు గట్టిగా పనిచేశాయి. ఒకటి 2003లో అనన్య భట్ అనే ఒక బాలిక అక్కడ అత్యాచారానికి గురైంది, చనిపోయింది అని చెప్పి ఆమె తల్లి సుజాత భట్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే ఆ పారిశుధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో అక్కడికి ఒక 10 రోజుల వ్యవధిలో సుజాత భట్ వచ్చి పోలీసులకు మళ్ళీ ఫిర్యాదు చేశారు. 2003లో నా కుమార్తె ఇలా మిస్ అయింది, అత్యాచారానికి గురైందనే అనుమానాలు ఉన్నాయి అని. సో దాంతో ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పిన విషయానికి ఈమె ఇచ్చిన ఫిర్యాదుకి లింకు కుదరడంతో అమ్మో ఎక్కడో ఏదో జరుగుతోంది అని పోలీసులకు అనిపించింది. తీరా ఈమె ఈ అనన్య భట్ తల్లిగా చెప్తున్న సుజాత భట్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారంట, నేషనల్ మీడియాకి. ఇచ్చి ఏం చెప్పారంటే అసలు నాకు సంబంధం లేదు, అదంతా నిజం కాదు, నాకు అసలు కూతురే లేదు, నా దగ్గర ఒక 2 పర్సన్స్ వచ్చారు, వాళ్ళిద్దరు పర్సన్స్ ఇలా చెప్పమన్నారు, నేను చెప్పాను, అలాగని ఇలా చెప్పినందుకు నాకేమీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, ధర్మస్థలంలో నాకు ఒక స్థలం ఉంది, ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ విషయంలో ఆ టెంపుల్లో ధర్మకర్తలుగా ఉన్న కొంతమంది ల్యాండ్ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు, వివాదాస్పదం అవుతుంది, కబ్జా చేయాలని చూశారు, కాబట్టి వాళ్ళని డిఫెన్స్లోకి నెట్టేయడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నేను అలా చెప్పాను, నా దగ్గరకు వేరే వాళ్ళు వచ్చి చెప్పమంటే చెప్పాను, అంతే తప్ప నాకు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు అసలు కూతురే లేదు అని సుజాత భట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవైపు పారిశుధ్య కార్మికుడు భీమా ఏమీ లేదు, ఎవరో చెప్పమంటే చెప్పాను, నేను చెప్పినవన్నీ నిజం కాదని పోలీసుల ముందు ఒప్పుకోవడం. మరోవైపు ఈమె నాకు అసలు కూతురే లేదు, ఇంక అత్యాచారం ఎలా జరుగుద్ది, నేను చెప్పిందంతా కట్టు కదా అని చెప్పడం. అంటే ఎలా కనిపిస్తుంది వీళ్ళకి, వ్యవస్థలు అంటే ఎలా కనిపిస్తున్నాయి, దేశం అంటే ఎలా కనిపిస్తుంది? సో వాళ్ళు క్రియేట్ చేసిన ఈ అబద్ధం వలన ఒక రకంగా కొన్ని అనుమానాలు, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ రైజ్ అయ్యాయి. మేబీ ఇక్కడ మనం నాణ్యానికి 2 వైపులో ఆలోచించాలి. మొత్తం జరిగిందంతా వాస్తవమే అయ్యి వీళ్ళని ఎవరైనా భయపెట్టి వీళ్ళ చేత ఇలా చెప్పించి ఉండాలి. వీళ్ళని భయపెట్టి అరే బాబు మీరు చేసింది ఇప్పటికే దేశం మొత్తం మారుమోగిపోతుంది, సంచలనం అయిపోయింది, పొరపాటున ఎక్కడైనా ఈ ఆనవాళ్ళు దొరికితే మీరు చెప్పింది జనం నిజమని నమ్ముతారు, దాంతో ప్రభుత్వాలు కూలిపోతాయి, ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటాయి,
కాబట్టి ఈ విషయం ఎంత నెమ్మదిస్తే అంత మంచిది, ఎంత సైలెంట్ చేస్తే అంత మంచిది అని చెప్పి వాళ్ళిద్దరి చేత ఏమైనా ఇలా రివర్స్ గేమ్ ఆడిస్తున్నారేమో అనే అనుమానాలు ఒకవైపు ఉంటే, వీళ్ళే అసలు సంచలనం కోసం అలా చెప్పారేమో, ఏమీ లేకుండా దేశం మొత్తం సంచలనం చేద్దాం, వైరల్ అవుదామని కావాలని చెప్పారేమో అనే అనుమానాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో ఏదైనా సరే నిర్ధారించాల్సిందే, వాస్తవం ఏంటో తేలాల్సిందే.